ఒక ప్రశాంతంగా ఉన్న అడవిలో టింకు అనే చిన్న తాబేలు ఉండేది. అతను చాలా చిన్నవాడు, ముద్దుగా ఉండేవాడు, కానీ చాలా నెమ్మదిగా కదిలేవాడు. అంత నెమ్మదిగా ఉండేవాడు. అయ్యో టింకు, మనం పందెం వేస్తే నువ్వు మొదలు పెట్టకముందే నేను గెలుస్తాను అని కుందేలు నవ్వింది. అప్పుడు టింకు నవ్వుతూ చెప్పేవాడు, పర్లేదు, నెమ్మదిగా కానీ స్థిరంగా నడిస్తేనే నిజమైన విజయం వస్తుంది అని. టింకుకి అందరికీ సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. చెట్టు మీద నుండి కింద పడిపోయే పక్షి పిల్లలను ఎత్తిపెట్టేవాడు. దాహంగా ఉన్న చీమలకు నీళ్లు తెచ్చేవాడు. ఆకలిగా ఉన్న కుందేలకు తన లెట్యూస్ ఆకు పంచేవాడు. అతను నెమ్మదిగా ఉన్నా అతని హృదయం పెద్దది, దయతో నిండింది. అందుకే అడవిలోని అందరూ అతన్ని ఇష్టపడేవారు. ఒక ఉదయం ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. మేఘాలు గుమ్మికూడి ఉరుములు వచ్చాయి. భారీ వర్షం రాబోతుంది. గాలి బలంగా వీచింది. చెట్లు వంగాయి. వర్షం కురిసింది. అడవిలోని జంతువులంతా తమ ఇళ్లల్లోకి పరిగెత్తాయి. పక్షులు గూళ్ళల్లోకి, కుందేళ్లు జింకలు గుహల్లోకి వెళ్ళాయి. కానీ అప్పుడే టింకుకి ఎవరో సహాయం కోసం కేకలు వేస్తున్న శబ్దం వినిపించింది. సహాయం, సహాయం అని. అతను తన చిన్న కాళ్లతో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నదివైపు పరిగెత్తాడు. అప్పుడే అక్కడ చూసేసరికి 3 పక్షి పిల్లలు నీటిలో తేలుతున్న ఒక కొమ్మ మీద కూర్చొని ఉన్నాయి. అయ్యో, అవి నీటిలో కొట్టుకుపోతున్నాయి అని టింకు భయపడ్డాడు. కానీ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ధైర్యంగా నదిలోకి దూకేశాడు. చింతించకండి చిన్నారుల్లారా, నేను వస్తున్నాను అని అన్నాడు. నీరు చల్లగా, ప్రవాహం బలంగా ఉంది. కానీ టింకు తన చిన్న శక్తితో ఈదుతూనే ఉన్నాడు. అతను కొమ్మ దగ్గరకు చేరి పక్షి పిల్లలను తన చెవుల మీద ఎక్కించుకున్నాడు. అతను కాళ్ళు నొప్పిగా ఉన్నా, అలలు బలంగా కొట్టినా అతను ఆగలేదు. చివరికి అతను ఒడ్డుకి చేర్చాడు. పక్షి పిల్లలు సంతోషంగా చప్పుడు చేస్తూ అతన్ని కౌగిలించుకున్నాయి. వర్షం ఆగిన తర్వాత అడవిలోని ఉన్న జంతువులు బయటకు వచ్చాయి. మట్టి తగిలినా కానీ నవ్వుతూ ఉన్న టింకుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. టింకు జయహో, ధైర్యమైన తాబేలు జయహో అని అడవంతా కేకలు వేయసాగారు. ఆ రోజు నుంచి టింకుకి నెమ్మదిగా ఉన్నందుకు ఆట పట్టించలేదు. అందరికీ అర్థమైంది, వేగంగా ఉండడం గొప్ప విషయం కాదు, ధైర్యంగా మంచిగా ఉండడమే నిజమైన వీరత్వం అని.